జైమ లలితా సహస్రనామంలో 53 నుంచి 55వ శ్లోకం వరకు. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. మాహేశ్వరి సర్వభూతాలకు ఈశ్వరుడైనటువంటి మహేశ్వరుని పత్ని కనుక మాహేశ్వరి. అదే ప్రకృతి రూపంలో ఉన్నప్పుడు మాయ, ప్రకృతికి అంటే సృష్టికి అతీతంగా ఉన్నప్పుడు పరబ్రహ్మం. మాయని తన అధీనంలో ఉంచుకున్నప్పుడు మాహేశ్వరి అని చెప్పబడుతుంది. ఇక మహాదేవి పూజనీయమైనటువంటి గొప్ప ఆకృతి కలది అని. ఎన్ని నామాల్లో మహా అనే శబ్దం వస్తుందో ఇవన్నీ కూడా పరబ్రహ్మానికి ప్రతీక. మహాదేవి అనడంలో విశిష్ట దేవతామూర్తులు అందరిలో కంటే కూడా విశిష్టమైనదే అని. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నీత ప్రణతాస్మతాం అని దేవి మహత్యంలో చెప్పబడింది. దేవికి నమస్కారాలు చెప్తూ మళ్ళీ మహాదేవి అని చెప్తున్నారు. ఆమె శివ, ఆమె ప్రకృతి, ఆమె భద్ర, ఆమె నియత, అన్నిటినీ నియంత్రించేది. అందుకని ఆమె మహాదేవి అని వర్ణించబడింది. మహాలక్ష్మి అంటే సర్వసంపదలను ప్రసాదించున్నది, లక్షించేది. దాన్ని కూడా లక్ష్మి అని అంటారు, చూచేది అని. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయానిశం దేవి భూతాశ్చ మహతి మహాలక్ష్మి స్తదోచ్యతే అని చెప్పారు. అంటే ఈ సమస్త ప్రపంచాన్ని, జీవుల్ని తన స్నిగ్ధమైనటువంటి అంటే స్నేహమైనటువంటి చూపులతోటి దివారాత్రాలు వీక్షిస్తున్నటువంటి తల్లి అని చెప్పి, అటువంటి దేవిని మహాలక్ష్మీదేవి అని చెప్పారు. అంటే దేవి ఏ రూపం ధరించినా ఆ ఉన్న లోపల శక్తి ఒక్కటే. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అన్నారు. అంటే అందరిలోనూ వారికి ఉన్నటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ఏ శక్తి ఉందో ఆ శక్తి లక్ష్మీదేవి. శారదామాత మహాలక్ష్మి స్వరూపం. ఎవరికి ఏది కావాలంటే అది అమ్మ దగ్గర వారు పొందేవారు. గ్రామస్తులకు ఆమె లక్ష్మి, భక్తులకు లక్ష్మి, కుటుంబీకులకు ఆమె లక్ష్మి, సంఘానికి ఆమె ప్రార్థనే, ఆమె ఆకాంక్షే లక్ష్మీప్రదమై ఇప్పటికీ వర్ధిల్లుతూ ఉంది. మృడ ప్రియ. మృడ అంటే శివుడు, శివునికి ఇష్టమైంది అని ఇక్కడ మళ్ళీ సమయాచారం చెప్పబడింది. మృడ అంటే ఆనంద స్వరూపం, ఆనందమయుడు అని, ఆనందాన్ని ఇచ్చింది అని, అటువంటి శివునికి ప్రియమైంది అని. రామకృష్ణ ప్రియ అని కూడా మన అమ్మకి సమయాచారం చెప్పుకుంటాము. బృందావనంలో అమ్మ భావస్థితిలో ఉన్నప్పుడు మీ పేరేంటని ఎవరైనా అడిగితే శివుడు అని చెప్పేవారట. అంటే రామకృష్ణులతోటి ఆమె తాదాత్మ్యం చెంది రామకృష్ణుని శివునిగా భావించి ఆమె తన పేరుని శివుడు అని చెప్పేవారు అన్నమాట. మహారూప, మహత్తరమైనటువంటి రూపం కలది. మహత్తరమైందంటే ప్రకృతికి అతీతమైందని, బ్రహ్మస్వరూపమైందని, ఏ పరిమితులు లేనిదని. దేవి మహాత్మ్యంలో దేవి ఆవిర్భవించినప్పుడు సదదర్శ తతో దేవీం వ్యాప్తలోకత్రయాం త్విష పాదాక్రాంత్యా నతభుమం కిరీటో లిఖితాంబరం క్షోభితాశేష పాతాళాం ధనుజ్జా నిస్వనేనతాం దిశోభుజ సహస్రేణ సమంతాద్వ్యాప్య సంస్థితామని చెప్పబడింది. అంటే మహారూపంలో ఉన్నటువంటి ఆ దేవి అట్టహాసం విని మహిషాసురుడు పరిగెత్తుకుని వచ్చాడట. అప్పుడు ఆ రూపం ఎలా ఉంది అంటే తన కాంతితోటి ముల్లోకాలంతా వ్యాపించి ఉంది. పాదఘట్టంతో భూమి వంగిపోతుందట. కిరీటం ఆకాశాన్ని రాచుకుంటూ ఉందట. 1000 బాహువులతోటి సర్వ దిశలను పూర్ణంగా ఆమె వ్యాపించి ఉంది అంటారు. ఇది దేవి యొక్క మహారూపం అని చెప్పబడింది. తర్వాతది మహాపూజ్య, అత్యంత పూజ్యురాలైనటువంటి తల్లి. అంటే గొప్పవారితోటి పూజింపబడే తల్లి అని. ఇంద్రాది సకల దేవతలతోటి పూజింపబడే తల్లి కాబట్టి సాక్షాత్తు శివునితోటి పూజింపబడిన తల్లి మహాపూజ్య. రామకృష్ణ సంఘంలో కూడా ప్రథమ దేవత శారదామాత శ్రీరామకృష్ణులతో పూజలు అందుకుంది. ప్రత్యక్ష శిష్యులందరితోటి పూజింపబడింది.
రామకృష్ణ భక్తులందరితోటి పూజలు అందుకునేది. మహాపాతక నాశిని, మహాపాతకాలను సైతం నాశనం చేయగలది అని. ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాప ఫలితం పోతుందట, కానీ పాప సంస్కారం పోవాలంటే దానికి దేవి కృప ఉండాలి అని చెప్తారు. శారదామాత భక్తుల పాపాన్ని గ్రహణ చేసేవారు. పర్యవసానంగా వాళ్ళకి చాలాసార్లు కీళ్ళ నొప్పులతో బాధపడటం అది కూడా చూస్తాం మనం. ఒక శిష్యుడు, అమ్మ మీరు బాగుండే వరకు దీక్ష ఇవ్వద్దు అంటారు. అమ్మ అంటారు, నేను రసగుల్లాలు తినడానికి కాదు కదా వచ్చింది మేము అని చెప్తారు. అలాగే ప్రేమానంద స్వామి అంటారు, ఏ విషయాన్ని అయితే మేము జీర్ణించుకోలేకపోతున్నామో అలాంటి వాళ్ళందరినీ కూడా అమ్మ దగ్గరికి దీక్ష కోసం పంపుతున్నాము. అమ్మ వాళ్ళ పాపాలన్నింటినీ భరించి వాళ్ళకి క్షేమాన్ని కలుగజేస్తున్నారు. అంతటి శక్తిమంతురాలు అమ్మ అని అంటారు. మహాపాతక నాశిని, మహామాయ, ఎల్లరినీ మాయామోహితులు కావించినదని. పరబ్రహ్మ యొక్క శక్తే మాయ, దానివల్లనే మనం పరమేశ్వరుణ్ణి పొందలేకపోతున్నాము. అమ్మని ప్రార్థించినట్లయితే అనుగ్రహంతో ఆ తెర తొలగించబడుతుంది. నానావిధ చిత్ర జగన్ నిర్మాణ సామర్థ్య బుద్ధి రూప సమనీయత గుణ బ్రహ్మశక్తి అని చెప్పబడింది. ఆమె యొక్క మాయ వల్లే, అంటే నానా విధములైనటువంటి చిత్ర జగన్ నిర్మాణం చేయగల బుద్ధి రూపం పరమేశ్వరుని శక్తి. అదే సమయంలో నియత గుణ, ఏది అక్కడ ఎలా నడపాలో చూసుకుంటున్నటువంటి శక్తి. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ హిస అనే, అంటే మహామాయ యొక్క మాయని జ్ఞానులు సైతం కూడా తెలుసుకోలేరు అని చెప్పబడింది. ఈ మాయను నేను తెలుసుకున్నాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇంకా మాయలోనే ఉన్నారు. తెలుసుకున్న వారికి ఇక మాయ అంటూ లేదు. శారదామాత కూడా శ్రీరామకృష్ణులు ఆమెను రాదు అనే మాయను అంటిపెట్టుకుని ఉండమని, లేళ్ళు జరపమని చెప్తారు. స్వయంగా శారదామాత మహామాయ తన మాయను రాధో రూపంలో పెంచి పెద్ద చేసి దాని ద్వారా జగత్తులో మనసు నుంచి అవతార కార్యం చేశారు. తెలియని భక్తులు అమ్మ ఘోర సంసారంలో ఉన్నారని అంటే, అవును నేనే స్వయంగా మాయని కదా అనేవారు. చివరి రోజుల్లో రాధుని జీరంబడికి పంపించి వేస్తారు. మాయను తెంచుకోవటం, ఆ మాయను అధీనంలో ఉంచుకోవటం మహామాయ చేతిలో ఉంది అని చెప్పి నిరూపించారు. మహాసత్వ, గొప్పదైన శుద్ధ సత్వ స్వరూపిణి. సత్ అంటే సారం, శక్తి, మంచి, పవిత్రం, సామ్యం, జ్ఞానం అని అర్థం. మహా అని చెప్పటం వల్ల సృష్టిని అంతటినీ నింపిన గొప్పదైన శుద్ధత ఏదైతే ఉందో అది అని అర్థం. శారదామాత శుద్ధ సత్వస్వరూపిణి, సాత్విక అవతారం. శ్రీరామకృష్ణులు జ్ఞానదాయిని సరస్వతి రూపు మార్చి వచ్చింది అనేవారు. అందుకని అమ్మ పవిత్రతకు, జ్ఞానానికి, కరుణకు, సామ్యానికి, శక్తికి మూర్తిభవించినటువంటి రూపంగా కనిపిస్తారు. ఇంకా మహాశక్తి స్వరూపిణి. శక్తి అంటేనే సామర్థ్యం. ఆమెను మించిన సామర్థ్యం ఇంకొకరికి లేదు. అందరిలోని సామర్థ్యం ఆమె కనుక ఆమె మహాశక్తి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. అంటే బుద్ధి శక్తి రెండు కలిస్తేనే సామర్థ్యం అవుతుంది. శారదామాత కూడా దశభుజాలతో చెప్పుకోవచ్చు మనం. అంటే అటు భక్తుల్ని, ఇటు రామకృష్ణ సంఘ సాధువుల్ని, బంధుబాంధవుల్ని ఎంతో అవలీలుగా సమర్థించుకుంటూ వచ్చారు. మహాశక్తి స్వరూపిణి. మహారథి, భక్తులకు, యోగులకు అత్యంత ప్రీతిపాత్రురాలని. రతి అంటే ఆనందించే గుణం. అన్నిటికంటే గొప్పది పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మానందు ప్రీతి కలదు కాబట్టి మహారథి. అంటే బ్రహ్మ వస్తువు గురించి చెప్పినా, విన్నా, ఆలోచించినా ఆనందం కలుగుతుంది. ఈ రతే భక్తులకు భగవంతునిపై రతి, యోగులకు, జ్ఞానులకు పరబ్రహ్మంపై రతి. రామకృష్ణ కథ ప్రాణం తన్నామ శ్రవణ ప్రియం తద్భావ రంజితాకారం అని అమ్మ యొక్క ప్రీతిని రామకృష్ణుల పరంగా మనం చెప్పుకుంటాము. తరువాత నామం మహాభోగ, మహత్తరమైన భోగాలను అనుభవించున్నది అని. మణిద్వీపంలో అమ్మ నివాస స్థానంలో
అనేకమైనటువంటి పరిచారకులతోటి పరిచర్యలు పొందుతూ ఉంటుందట. అందుకని ఆమెని మహాభోగ అన్నారు. గొప్ప సుఖాన్ని భోగం అని అంటారు. అంటే సృష్టిలోని ఎన్ని భోగాలు ఉన్నాయో ఆ భోగాలన్నిటి యొక్క సమిష్టి రూపం దేవి. భోగించే వస్తువులన్నీ కూడా అమ్మవారి వరప్రసాదాలు. అదే భావంతో మనం స్వీకరించాలి. దేవిని పొందిన వారికి ఇక ఏ భోగము అక్కర్లేదు. అది అత్యంత సుఖదాయకం. అలానే సృష్టిలో ఎవరు ఏ భోగాన్ని అనుభవిస్తున్నా అమ్మ దాన్ని అనుభవిస్తుంది మనలో నుండి. దాన్ని మహాభోగాన్ని చెప్తున్నారు. మహేశ్వర్య గొప్ప ఐశ్వర్యవంతురాలైనది అని. మణిద్వీపంలో అమ్మ ఉన్న గృహం చింతామణి గృహం. అది మణుల ద్వీపం. చింతామణి ముందు ఇంద్రాది ఐశ్వర్యాలన్నీ కూడా దిగదుడుపని చెప్తారు. ఇక ప్రపంచ ఐశ్వర్యాలన్నీ కూడా ఆమెవే. ఈశ్వరత్వం అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆమె సర్వేశ్వరి. సృష్టిలోని మహత్తరమైనవన్నీ కూడా ఆమె యొక్క విభూతులే. ఆమెను పొందటం లేదా మోక్షాన్ని పొందటమే మహేశ్వర్యం. శారదామాత బాహ్య సంపదకి ప్రాధాన్యత ఎప్పుడు ఇవ్వలేదు. గొప్ప ఆధ్యాత్మిక సంపదతో ఆమె మహేశ్వర్య అని పిలువబడుతున్నారు. శ్రీరామకృష్ణులు స్వయంగా తమ సాధనా ఫలితాన్ని అంతా కూడా ఆమెకు సమర్పించారు. మహావీర్య మహత్తరమైన తేజస్సు సామర్థ్యం కలది. ఉత్పత్తికి కారణాన్ని వీర్యం అని చెప్తాము. ఈ అనంత ప్రపంచాన్ని సృష్టించగల సామర్థ్యం కలది కాబట్టి ఆమె మహావీర్య. ఇక మహాబలవంతురాలు. ఇంకొక అర్థం ఏంటంటే బలవంతమైనటువంటి సైన్యం కలదే అని. ఆమె సైన్యం అంతా శ్రీచక్రంలో నిండి ఉంది. ఎంతో బలం ఉంది కాబట్టి మహాబల అని కూడా చెప్పబడుతుంది. తరువాత నామం మహాబుద్ధి గొప్ప బుద్ధి గల తల్లి అని. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. అంటే సృష్టిలోని ప్రతి విషయాన్ని కూడా మనకి ఒక అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. ఎందుకని ఇదంతా దైవ నిర్మితం. మనుషులెవరు ఈ విధంగా సృష్టి చేయలేరు. అటువంటి బుద్ధి కలది. ఈ సృష్టిలోని ప్రతీది కూడా ఇంకొక దాంతో రచించబడుతోంది. దీనికి కర్త అయింది కాబట్టి ఆమె మహాబుద్ధి కలది అని. అంటే వీటన్నిటి యందు కూడా ఆమె జ్ఞాన రూపంలో ఉంది. ఏ బుద్ధి కలిగితే మరి తెలుసుకోవాల్సింది ఇంకేది మిగలదో అదే మహాబుద్ధి. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. దేన్ని తెలుసుకుంటే అంతా తెలిసినట్టు అవుతుందో అదే బ్రహ్మస్వరూపం. ఆ బుద్ధిని ప్రసాదించేది అమ్మ. అమ్మకు నాటకం ఎలా నడిపించాలో తెలుసు. శారదామాత రాధుని అత్తవారింటికి పంపుతూ నళినితో అంటారు, నళిని చూడు, రాధు అత్తవారింటికి ఈ సరుకులు పంపితే సరిపోతాయి కదా అని అడుగుతారు. నళిని వెంటనే తనకు పెత్తనం ఇచ్చారు కదా అని, ఇదేంటమ్మా నీ స్థితికి ఇవేం సరిపోతాయి అని ఆమె మరికొన్ని చేర్చి రాధుకి పంపాల్సిన వస్తువు లిస్టు తయారు చేస్తుంది. అదే అమ్మ బుద్ధి ఉపయోగించకుండా ముందే తీసుకుని ఉంటే ఇంట్లో చాలా పెద్ద గొడవ అనేది జరిగేది. ఈ విధంగా అమ్మ లీలా నాటకం, ఆమె బుద్ధి చాతుర్యం మనకు కనిపిస్తాయి. మహాసిద్ధి మహత్తరమైనటువంటి సిద్ధులు కలది. అణిమాది అష్టసిద్ధులు ఆమె చుట్టూ ప్రభలా ఉన్నాయి. అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ఈషిత్వ, వశిత్వ, సర్వకామసిద్ధులు. ఇవి అమ్మ ప్రథమావరణలోనే ఉన్నాయి. వీటిని పొంది వీటితో సంతృప్తి పడేవారు వాటితోటే ఆగిపోతారు. కానీ దేవినే పొందాలనుకునేవారు వీటిని కాంక్షించరు. యజమానిని పొందితే యజమానివన్నీ నీకే సొంతమవుతాయి అనేవారు శ్రీరామకృష్ణులు. దాన్ని పొందటమే మహాసిద్ధి. ఇక అమ్మకు మహత్తరమైన సిద్ధులు ఉన్నాయి కాబట్టి మహాసిద్ధి స్వరూపిణి అని కూడా చెప్పుకోవచ్చు. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి రెండు కూడా ఆమెయే. మనం చేసిన మంత్రం సిద్ధి పొందాలంటే అది దైవానికి సమర్పించాలి. గృహాణ అస్మత్కృతం సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాత్ మహేశ్వరి అంటారు. అంటే మంత్రసిద్ధి కానీ, కార్యసిద్ధి కానీ, జ్ఞానసిద్ధి కానీ అంతా కూడా దేవి కృప వల్లే కలుగుతుంది. మనం సమర్పణ భావంతో చేయాలి. సాధన చేస్తూ ఉంటే సిద్ధి కలుగుతుందని చెప్పారు.
ఇక్కడ సాధనా సిద్ధులు వారు పొందే ఆ స్థితిని తెలియజేస్తాయి. 8 రకాలుగా చెప్పారు అష్టసిద్ధులుగాను. చేసే సాధనని ఆస్వాదించడానికి నిర్మలమైనటువంటి నిష్కపటమైనటువంటి మనసు ఉండటం, తర్వాత శీతోష్ణాది దుఃఖాలన్నిటి పట్ల చింతించకపోవటం, ఉత్తములు అధములు తక్కువ ఎక్కువ అనే భావం లేకపోవటం, తేజస్సు ఆనందం పొందటం, ధ్యానానికి ఏ విధమైనటువంటి చంచలత లేకుండా కూర్చోగలగటం, ఎక్కడ ఉన్నా సరే చక్కగా ఇమ్మడగలిగి సాధన చేసుకోగలిగే లక్షణం, ఇది నాదే అనే లంపటం లేకుండా ఒక్కచోట కోరిక లేకుండా బంధరహితుడై విహరించటం, ఎక్కడైనా క్షీణించగలగడం, అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అక్కడ లేడు అని అనకుండా సర్వవ్యాపి అయినటువంటి దైవాన్ని స్మరించటం, ఇవన్నీ కూడా సాధనలో కలిగే స్థితులు. వీటిని కూడా సిద్ధి అని చెప్తున్నారు. ఇక చివరిది మహాయోగీశ్వరేశ్వరి. మహాయోగీశ్వరులకు కూడా ఆమె ఈశ్వరి. మహాయోగేశ్వరులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారందరికి కూడా ఈశ్వరి. అంటే వారందరికీ ఈశ్వరి అంటే వారికంటే ఎక్కువ అని కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో ఉన్న శక్తి ఆమెయే. ఒకే శక్తి 3 రూపాల్లో తన కార్యాన్ని నిర్వర్తిస్తుంది. ఇక్కడితో 55వ శ్లోకం పూర్తయింది. జై మా.